క్లూ టుడే న్యూస్ కి స్వాగతం. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద ప్రగతిశీల మహిళా సంఘం POW ఆధ్వర్యంలో మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పోస్టర్లు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి వై గీత పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశవ్యాప్తంగా శ్రామిక మహిళల ఉపాధిపై దాడులు పెరుగుతున్నాయని, మహిళలపై లైంగిక దాడులు కూడా అధికమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నేరస్తుల్ని శిక్షించాల్సిన పరిస్థితిలో కొంతమంది వారిని ప్రోత్సహిస్తూ ఊరేగింపులు నిర్వహిస్తున్నారని విమర్శించారు. శ్రామిక మహిళల ఉపాధిపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా మహిళలు ఐక్యంగా పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా నాయకురాలు అర్నిల, గాయత్రి, సునీత, మమత, లక్ష్మి, సత్యమ్మ, అంజమ్మ, మున్ని తదితరులు పాల్గొన్నారు. టెక్నాలజీ డెవలప్ అవుతూ శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందుతుంటే మరోవైపు మహిళలను వంటింటి కుందేలుగానే ఉంచేటటువంటి సిద్ధాంతాలను POW వ్యతిరేకిస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు ఉపాధి అవకాశాలలో ప్రధానంగా మహిళలకు జీవనాధారమైనటువంటి గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఏదైతే ఉందో దాన్ని నీరుగారుస్తూ ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి BJP ప్రభుత్వం ఈ చట్టాన్ని మార్చడం వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క నిధులతోటి ఈ చట్టం ఏదైతే ఉపాధి హామీ కొనసాగించాలని చూస్తుందో ఈ నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాము. ఇప్పటికే అనేక రాష్ట్రాలలో ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు, పెన్షన్స్ కానీ, దాంతోపాటు మహిళలకు సంబంధించిన వివిధ రకాల 2500 స్కీమ్స్ కానీ ఎట్లాంటి సంక్షేమ పథకాలు అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర నిధులు లేవు. ఈరోజు ఉపాధి హామీ చట్టం ఎంతో కొంత వాళ్ళకు ఆసరాగా ఉన్నటువంటి ఈ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో నడిపించాలంటే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి వెనుకబడినటువంటి రాష్ట్రాలు ఈ చట్టాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసేటటువంటి ప్రమాదం ఉంది. దీని ద్వారా గ్రామీణ మహిళలకు ఉపాధి అవకాశాలు పోయేటటువంటి ప్రమాదం ఉన్నందున ఈరోజు ఉపాధి హామీ చట్టాన్ని చట్టంగానే కొనసాగించాలి. ఇది రూపకల్పన ఏదైతే కొత్త విధానం తీసుకొచ్చిరో దాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఈ మార్చి 5 రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో, జిల్లాలలో ప్రధానంగా మహిళల ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలనే డిమాండ్ తోటి ఈరోజు ప్రగతిశీల మహిళా సంఘం POW కేంద్ర కమిటీ పిలుపు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే వికారాబాద్లో కూడా అనేక కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.